సో చెప్పాలంటే ఇట్ ఈస్ టేకింగ్ ఆఫ్ ఫ్లోరిడా దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. ఫ్లోరిడానా? ఫ్లోరిడా ఎక్కడ ఉంది? న్యూయార్క్ ఎక్కడ ఉంది? యాక్సిడెంట్ జరిగింది న్యూయార్క్ లో. మనకి 10th లోను 12th లోను ఇంగ్లీష్ డీటెయిల్ నాన్ డీటెయిల్ సమ్వేర్ ఎక్కడో మిరాకిల్ ఆన్ ద హడ్సన్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. హడ్సన్ రివర్ ఉండేదే న్యూయార్క్ లో. యాక్సిడెంట్ జరిగింది న్యూయార్క్ లో. అండ్ యాక్సిడెంట్ కూడా టేక్ ఆఫ్ అయిన వెంటనే జరిగింది. న్యూయార్క్ లో టేక్ ఆఫ్ చేసి న్యూయార్క్ లో క్రాష్ అయ్యారు. లగ్వాడియా అనే ఎయిర్పోర్ట్ లో టేక్ ఆఫ్ చేశారు. పక్కనే ఉన్న హడ్సన్ రివర్ లో క్రాష్ అయింది. ఇన్ఫాక్ట్ డిచ్ చేశారు వాటర్ లో. టేక్ ఆఫ్ అవ్వగానే 2 ఇంజిన్స్లో బర్డ్స్ వెళ్ళిపోయినాయి. బర్డ్స్ వెళ్ళిపోయింది. జనరల్గా బర్డ్ స్ట్రైక్ అయితే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆ బ్లడ్ ఫ్యూల్ మొత్తం మిక్స్ అయ్యి ఆ ఇంజన్ అనేది ఆగిపోతుంది. బ్లడ్ ఫ్యూల్ లో మిక్స్ అయ్యే పక్కన పెడితే బర్డ్ స్ట్రైక్ అయిన వెంటనే జరిగే డామేజ్ కి ఇంజిన్ ఫెయిల్ అయిపోతుంది. ఏ ప్రొపెలర్ అయినా కూడా ఎస్పెషల్లీ టర్బో జెట్ ప్రొపెలర్స్ కి చిన్న బెండ్ వచ్చినా కూడా ఏరోడైనమిక్స్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ అది ఒక బర్డ్ కూడా కాదు, మల్టిపుల్ బర్డ్స్. సో చాలా పెద్ద డామేజ్. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ బ్లడ్ గోయింగ్ ఇన్ టు ద ఫ్యూల్. ద డామేజ్ ఈస్ ఫిజికల్. ఆ కేసులో 2 ఇంజన్స్ లోకి బర్డ్స్ వెళ్ళిపోవడం వల్ల 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయినాయి. పైలట్ ఏంటంటే హీ డోంట్ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ అనమాట. పైలట్ కాన్ఫిడెన్స్ లేకపోలేదు సార్. ఆయన అంత సీనియర్ పైలట్ ఎన్నో వేల గంటలు ఎగరేసి ఉంటారు.